భారతదేశం అంటే ఒక కులం కాదు, భారతదేశం అంటే ఒక మతం కాదు, భారతదేశం అంటే ఒక వర్గం కాదు. భారతదేశం అంటే అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా బతికే భారతదేశం ఇది. ఇక్కడ అందరూ స్వేచ్ఛగా ఉన్నాం, మేమంతా కలిసిమెలిసి ఉన్నాం. ముస్లింస్, క్రిస్టియన్స్, హిందూస్, మిగతా కులాలు కూడా మేమందరము ఏ పండుగ కలిసి చేసుకుంటాం. ఎక్కడైనా సరే ఎవరికి ఆపద వచ్చినా కూడా ఒకరికొకరు మేము సహాయం చేసుకుంటున్నాం. ఇలాంటి దాన్ని మేము పాకిస్తాన్ నుంచి మీరు వచ్చి ఇక్కడ పాకు చిచ్చు పెట్టి మీరు హిందువులని అడిగి కలిస్తే మీరు ఉండేవాళ్ళం మేము కొడతాం. మేమంతా కలిసికట్టుగా మిమ్మల్ని అంతం చేస్తాం. వాళ్ళకి వణుకు పుట్టేలా సమాధానం చెప్పాలని తక్షణమే చర్య తీసుకోవాలని, కులం మీదైనా ఏ మతం మీదైనా ఏ వర్గం మీదైనా దాడి చేయాలంటే భారతదేశంలో ఇంకా మీదట వణుకు పుట్టేలా ఆడ చర్య జరగాలని మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము. ఎక్కడ ఉన్న ఉగ్రవాదులు ఏరి కాల్చి చంపి నరికి ఈ ఇంకొకసారి చేయాలంటే భయపడే విధంగా ఈ మన ప్రభుత్వం మన భారతదేశంలో ప్రతి ఒక్క సైనికుడు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటాను. జై జనసేన, జై హింద్. మతాలకు అతీతంగా ఉంటాం, ప్రతి ఒక్కరూ కలిసి ఉంటాం. ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇండియాలో కలిసే ఉంటారు. మీరు మతం మాదిరిగా వచ్చి మన ఇండియాలో పెట్టే ప్రతి ఒక్క చిచ్చుని అడ్డుకుంటాం. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కటి దీన్ని అడ్డుకుంటుంది. ఇటువంటివి ఏమన్నా ఉంటే బయట దేశాల్లో చూసుకోండి. ఇది అఖండ భారతం, ఇది భారత్.